హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ మా విలం. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. ఇంకా పొంగల్కి రిలీజ్ అయిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది. ఈ మూవీకి అయితే రెండు రివ్యూలు ఇస్తా. ఒకటి మూవీ లవర్స్కి, ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్కి. ఇంకా మూవీ లవర్స్కి నా ఒపీనియన్ ఏంటంటే జస్ట్ యావరేజ్ మూవీ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పండగనే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా అయితే ఎంటర్టైన్ అవుతారు. మూవీలో అయితే లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్సే. ఇంక సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కోసం ముందుగా మాట్లాడుకుందాం. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి వెంకయ్య మామ పర్ఫార్మెన్స్. మూవీ మొత్తం సింగిల్ హ్యాండ్తో అయితే నడిపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్లో అయితే వెంకయ్య మామకి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో అదైతే ఖచ్చితంగా క్యాచ్ చేసుకున్నాడు తన ఎక్స్ప్రెషన్తో అయితే. ఫ్యామిలీ ఆడియన్స్ని నవ్వించాలన్నా ఏడిపించాలన్నా వెంకయ్య మామ తర్వాతే. ఇంక మూవీలో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన ఐశ్వర్య అండ్ మీనాక్షి చాలా బాగా చేశారు. యాక్చువల్గా మీనాక్షి కంటే ఐశ్వర్య రాజేష్ ఇంకా బాగా చేసింది. ఆ వైఫ్ క్యారెక్టర్కి అయితే కరెక్ట్గా అయితే సెట్ అయింది. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మూవీలో ఒక బొడ్డోడు క్యారెక్టర్ ఉంటుంది, పేరు బుల్రాజు. ఆడున్నంతసేపు ఫుల్ కామెడీ. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఓటీటీ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్నది కామెడీ మామూలుగా లేదు. చెప్తున్నా కదా, ఉన్నంతసేపు అయితే బొడ్డాడైతే ఎర్రగొట్టేశాడు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్లో ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ బీజిఎం. సాంగ్స్ వచ్చేసి టూ గుడ్ ఉన్నాయి. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. మెయిన్గా గోదావరి గుట్టు సాంగ్ ఒకటి అండ్ లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, బ్లాక్ బస్టర్ సాంగ్, అదొకటి. టూ గుడ్ ఉన్నాయి మూవీలో, ఎంటర్టైన్ అయితే బాగా చేశాయి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే మూవీలో చెప్పుకోదగ్గ స్టోరీ అయితే ఏముండదు. ఆ ఉన్న కొద్ది స్టోరీ కూడా చాలా మూవీస్లో చూసే ఉంటాం మనం, ఆ సీన్స్ కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కొంచెం పక్కన పెడితే నాకైతే పర్సనల్గా మూవీలో ఒక 2-3 సీన్స్ దగ్గర తప్ప ఎక్కడ ఫన్ అయితే జనరేట్ చేయలేదనిపించింది మరి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ప్రతి సీన్కి అంటే మ్యాక్సిమం అన్ని సీన్లకి నవ్వుకునే ఉన్నారు. మూవీ లవర్స్కి అయితే అంతగా ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో ఫన్ అయితే తగ్గింది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు, బట్ దాంతో కంపేర్ చేస్తే ఇందులో కూడా కొంచెం తగ్గింది. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కూడా మనం ఎక్కడో చూసేమే అన్న ఫీల్ అయితే వస్తుంది. ఫైనల్లీ నేనిచ్చే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ లాజిక్స్ ఇవన్నీ పక్కన పడేసి ఈ పండగకి ఫ్యామిలీని తీసుకొని, వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కదా, సో వాళ్ళని తీసుకొని ఫుల్ ఎంటర్టైన్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, బీ సేఫ్, బీ హ్యాపీ. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మేము పెట్టే ఎఫర్ట్ని అయితే మీరు గుర్తించి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం.